హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక శనివారం కదా అండి. లాస్ట్ రేపటితో అయితే కార్తీక మాసం అంతా ముగిసిపోతుంది కదా. ఇప్పుడు ఈరోజు అయితే మార్నింగ్ వర్షం పడింది కదా, నేను ముగ్గు అయితే ఇలా వేశాను. ముగ్గు అంతా కొట్టుకోపోయిందండి వర్షానికి మాత్రం. కాకపోతే వాకిళ్ళు అలా ఖాళీగా ఉంచకూడదని మార్నింగ్ కొంచెం గ్యాప్ ఇచ్చింది వర్షం. అప్పుడే నేను వాకిలంతా నీట్గా చిమ్మి, మా వాకిట్లో పూలు ఆకులు అవైతే ఎక్కువ రాలుతాయి కదండి వర్షానికైతే, ఇంకా చెప్పనవసరం లేదు. అంతా చిమ్మేసి తర్వాత వచ్చేసి కడిగే పని అయితే లేదు. శుభ్రంగా దేవుడే కడిగేశాడు మా వాకిలి. అందరి వాకిళ్ళు కూడా అలానే ఉంటాయి కదా. వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇసుగ్గా ఉంటుందండి. ఇంట్లో బట్టలు ఎక్కడ పడితే అక్కడ అలానే ఉంటాయి. అయితే మనం ఇంటిని నీట్గా శుభ్రం చేసుకునే విధానంలో వర్షాకాలమైనా చాలా నీట్గా ఉంచుకోవచ్చు. ఇవ్వండి, వాకిట్లో ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను. సింపుల్గా అయితే వేశాను. వర్షాకాలం కదా, ఈ మాత్రం ముగ్గు కూడా లేకపోతే వాకిట్లో కళగా ఉండదు కదండి. వేసిన మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. ఇవ్వండి, తర్వాత వచ్చేసి ఇదిగో అమ్మవారు. నేను ఆ రోజు దీపావళికి కొన్నాను కదా అమ్మవారు ప్రమిదలు. ఆ అమ్మవారినే ఈరోజు కార్తీక మాసం ముగిసిపోతుంది కదా అని ఈ విధంగా అయితే ఈరోజు అమ్మవారిని పెట్టి ఇలా పూజ అయితే చక్కగా చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇంట్లో కూరగాయలు మాత్రం అయిపోయాయి. వర్షాకాలం బయటకు వెళ్ళలేక మామూలుగా అయితే నేను నార్మల్గా బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాను. ఈరోజు వర్షం పడుతుంది కదా, ఫ్రిడ్జ్లో కూడా కూరగాయలు అయిపోయాయి. అందువల్ల ఒక క్యారెట్, 2 బీన్స్ ఇవైతేనే ఉన్నాయి. వీటితోనే మామూలుగా ఫ్రైడ్ రైస్ అయితే చేద్దామని అనుకున్నాను. మసాలా లేకుండా అయితే చేశాను. ఇదిగోండి, ఇలా చేసామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సింది సింపుల్గా 2 బీన్స్, 2 క్యారెట్, కొత్తిమీర ఇవి ఉన్నా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో ఎంతో ఇష్టంగా తింటారు. ఇదిగోండి, క్యారెట్ ముందు చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత బీన్స్ కూడా అంతే సైజులో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, తర్వాత వచ్చేసి ఇదిగోండి కొత్తిమీర కూడా సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఇంట్లో అన్నీ లేకున్నా ఒక్కోసారి అయితే ఉన్న దాంతోనే కూడా చక్కగా చేసుకోవచ్చు కదండి. ఇదిగోండి క్యారెట్, బీన్స్ వీటితోనే ఆయిల్ వేసి బాగా ఫ్రై చేశాను. ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఫ్రై చేసుకొని. అది హోటల్లో అయితే అలానే ఉంటుంది. కానీ మా పిల్లలు జీడిపప్పు వేసామంటే అన్నీ ఏరి పక్కన పెట్టేస్తారు. అందుకని నేను నార్మల్గా అయితే ఇవే వేసాను. ఇదిగోండి, ఇవి బాస్మతి రైస్ 1 కప్పు, నార్మల్ రైస్ అయితే 1/2 కప్పు వేసుకొని ముందుగా కుక్ చేసుకోవాలి. అన్నం బాగా పొడి పొడిగా చేశాక ఇవి వచ్చేసి క్యారెట్, బీన్స్ మనం ఇందాక ఫ్రై చేసాం కదా, అవి వచ్చి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ ప్రాసెస్. సాల్ట్ వచ్చేసి అన్నం ఉడికేటప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇలా చేసామంటే కలవదు. దీన్ని పెరుగుతో వేసుకుంటే చాలా బాగుంటుందండి. పెరుగులో కూడా ఆనియన్స్, కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలి. వేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. సింపుల్ అండి, ఈజీగా. ఈ వర్షాకాలం వేడి వేడిగా అయితే బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఈరోజు నేను గుడికి అయితే వర్షాకాలం కదా అయినా కూడా ఇంకా ఇప్పుడు వచ్చేసి శనివారం, రేపు ఆదివారం, రేపు కూడా మేము సముద్ర స్నానానికి వెళ్ళాలనుకుంటున్నాము. అందుకని ఈరోజు వచ్చేసి ఈ విధంగా అయితే దీపం పెట్టాను. ఈ నెలంతా నా అదృష్టమేమో కానీ ప్రతిరోజు మనస్ఫూర్తిగా అయితే దీపం పెట్టుకోగలిగాను. ఏ సోమవారం మాత్రం మిస్ అవ్వలేదండి. తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇదిగోండి, సామాన్ అయిపోయాయని మా వారు అయితే ఇలా పప్పులు అవి తెచ్చిచ్చాడు. నెల సామాన్ కదా ఇవి. నేనైతే అప్పటికప్పుడైతే శుభ్రం చేసుకుంటానండి ఎప్పుడు. మళ్ళీ ఒకేసారి నార్మల్గా ఒక పండగలకి అట్లా చేసుకోవాలంటే ఎక్కువ పని అయిపోతుంది కదా. అందుకని నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని తర్వాత అయితే సామాన్ సర్దుంచుతాను. ఇదిగోండి, ఈ రోజుల్లో అయితే
మన ఇంట్లో సంపాదన ఎంతున్నా అంతవరకే ఖర్చు పెట్టుకోవాలి. నేనైతే ఎక్కువ అయితే ఏమీ వాడనండి. అందులో కూడా కొంచెం మనం ప్రతి ఒక్కరూ అయితే ఇలా ఆలోచిస్తే కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఉన్న దాంట్లోనే కొంచెం సేవ్ చేసామంటే అది రేపటి రోజు మనకి సమయానికి సరిపోతుంది కదా. ఈరోజు ఆదాయం ఎక్కువ ఉందని ఎక్కువ ఖర్చు పెట్టి లేని రోజు బాధపడి ఇలా అంతా లేకుండా మనం ప్రతి ఇంట్లో ఆడవారు జాగ్రత్తగా చూసుకొని ఖర్చు చేసామంటే మన లైఫ్ చాలా బాగుంటుంది. మన లైఫే కాదు, కుటుంబం, పిల్లల భవిష్యత్తు కూడా చాలా చక్కగా ఉంటుందండి. ఓకేనండి, సామాన్ అయితే అలా సర్దేశాను. తర్వాత ఇదే యాపిల్ సీజన్ కదా, ఇదిగోండి నేను యాపిల్ స్వీట్ అయితే ఈరోజు చేద్దాం అనుకున్నాను. ఏదో అనుకుంటే ఏదో అయితే అయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి యాపిల్ ముందుగా తొక్కంతా తీసేసి చూడండి ఇలా అయితే తురుముంచాను. యాపిల్ తురుము కాస్త మామిడికాయ తురుములాగా అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి బాదం పప్పు, జీడిపప్పు ఇలా అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చల్లారాక 1 కప్పు పంచదార అయితే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మిక్సీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి క్యారెట్ తురుము అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి యాపిల్ తురుము కాస్త, ఏమైనా యాపిల్ కోసి పక్కన ఉంచామంటే కొంచెం లేట్ అయినా కూడా కలర్ మారిపోతుంది కదా అండి. ఇదిగోండి ఇందాక వచ్చేసి మనం మిక్స్ చేసాం కదా, కొంచెం బరగబరగ్గా అయితే పర్వాలేదు. ఇది వచ్చేసి యాపిల్ తురుములో మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే వాటర్ ఇవేమైతే యాడ్ చేయలేదు. ఆల్రెడీ యాపిల్ తురుము వాటర్ అయితే ఉంటుంది కదా, అవే సరిపోతాయి. ఈ పిండిని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి పిల్లలు మామూలుగా అయితే యాపిల్ తినడానికి ఇష్టపడరు కదా, మనం ఇలా చేసామంటే చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి ఇందాక మిక్స్ చేసాం కదా, దాన్ని వచ్చేసి నెయ్యి అయితే కాచాను. తర్వాత వచ్చేసి ఆ నెయ్యిలో ఈ యాపిల్ మిశ్రమం బాగా ఉడికించుకోవాలి. ఇదిగోండి పిల్లలకి అప్పుడప్పుడు ఇలా హెల్తీ ఫుడ్ మనం ప్రిపేర్ చేసామంటే చాలా బాగుంటుంది కదా. ఇదిగోండి కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. యాపిల్ ఫ్లేవర్ కదా, అందుకని అయితే ఇలా వేసాను. ఇదిగోండి బాగా మిక్స్ చేసాం కదా. ఇది వచ్చేసి యాపిల్ హల్వా చేద్దాం అనుకుంటే నేను వచ్చేసి యాపిల్ బర్ఫీ అయితే అయిందండి. ఇదిగోండి మనం బాగా నెయ్యిలో ఉడికించి ఇలా చల్లారబెట్టామంటే కొంచెంసేపు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇలా బయటైనా ఆరాక కొంచెం అయితే మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి టేస్ట్ అయితే బాగుందండి. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా హెల్తీ ఫుడ్ చేసామంటే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఓకేనండి, ఫైనల్గా ఇదిగోండి నేను చేసిన యాపిల్ స్వీట్ అయితే ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. అనుకున్నది ఒకటి, ఇక్కడ చేసింది అయితే ఒకటి. అయితే టేస్ట్ అయితే బాగుందండి. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.